వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఎక్కడ ఏ ఇది జరిగినా సనాతన ధర్మం మీదే పడతాడు ప్రతి ఒక్కడు. అదొక ఫ్యాషన్ అయిపోయిందా? లేదంటే ఆ సనాతన ధర్మం మీదకి వెళ్తేనే వీళ్ళకి ఇమేజ్ వస్తుందా? లేదంటే సనాతన ధర్మాన్ని తొక్కు పెడితేనే వీళ్ళు స్ట్రిక్ట్ ఆఫీసర్స్గా పేరు ప్రఖ్యాతులుగా వస్తాయని కక్కుర్తి పడతారా అంటే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న జరిగిన బెంగళూరు కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ KCET, ఆ KCETకి సంబంధించి విద్యార్థులు వెళ్తున్నప్పుడు ఒక పర్టికులర్గా ఒక కళాశాలలో సంబంధించి బెంగళూరు CET సెంటర్, అక్కడ ఆ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఒక సెంటర్లో ఇలాగే విద్యార్థులు వెళ్తున్నప్పుడు ఏదైతే యజ్ఞోపవేతం, అదే జంధ్యం అంటారుగా, యజ్ఞోపవేతం అర్హత ఉన్న విద్యార్థులకు సంబంధించి వాళ్ళు అది ఎంతగా భావిస్తారంటే, అందుకే ఆ యజ్ఞోపతి వేసుకున్న వాడిని బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు అది వేసుకుంటాడు, అలాగే వాడిని ద్విజుడు అని కూడా అంటారు. మనకి సంస్కృతంలోనూ తెలుగు భాషలో కూడా అది ఉంది. ద్విజుడు అంటే 2 సార్లు జన్మించిన వాడు అని. సో ఆ ద్విజుడికి కారణమైన ఆ యజ్ఞోపవేతం ఎంత కీలకమో మనకి శాస్త్రాల్లో పురాణాల్లో కూడా ఉంది. సో దానికి ప్రత్యేకంగా యజ్ఞోపవేతం సంబంధించి చేస్తుంటారు. ఉపనయనం మనకి కల్పించి మరి వేస్తుంటారు కొన్ని వర్ణాల వారు. అయితే వాళ్ళు శరీరంలో ఒక ఆ భాగంగా దాంతో వెళ్తున్నప్పుడు ఆ బెంగళూరు కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో ఒక 3 ప్రొఫెసర్లు హడావిడి చేశారట. మేబీ ఇన్విజిలేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇది మీరు ఉండకూడదు, తీసేయాలి అంటే. జనరల్గా చాలామంది ఈ మధ్యకాలంలో టెక్నాలజీ వాడుతున్నారు, లేదా మాస్ కాపింగ్ జరుగుతుంది, అలాంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మెడలో చైను, చేతికి ఉంగరాలు అవేవి ఉండకూడదు అని వెళ్ళాలనుకుంటారు. కానీ మగాడిగా ఉన్నప్పుడు మన సనాతన ధర్మము, భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం మొలతాడు ఎంత కామనో ఈ ద్విజులకి యజ్ఞోపవేతం, అదే జంధ్యం కూడా అంతే కామన్. సో దాన్ని కూడా తొలగించి తడిమి కూడా దాన్ని తీస్తే కానీ ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయలేరు. ఈ నేపథ్యంలో అంటే సోషల్ మీడియా విస్తృతంగా ఉన్నప్పటికీ వీళ్ళు ఎంత ఇదిగా బిహేవ్ చేస్తున్నారంటే, వీళ్ళందరూ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, లేదా ఆ ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు అనమాట. ఎక్కడైతే సనాతన ధర్మం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తామో మనకి నేము, ఫేమ్ వచ్చేస్తుంది, క్రెడిట్ వచ్చేస్తుంది. ఒకవేళ మన మీద ఎవడైనా చర్యలు తీసుకున్నా సానుభూతోడు క్రియేట్ చేసివచ్చు, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టవచ్చు అనే దుర్మార్గపు ఆలోచనలతో ఇవన్నీ చేస్తున్నట్టుగా మనకు ఒక సమాచారం అయితే తెలుస్తుంది. బెంగళూరులోని కళాశాలలో జరిగిన ఈ కామన్ ఎంట్రన్స్ సంబంధించి పరీక్ష హాల్లో ప్రవేశించే ముందు 5 బ్రాహ్మణ విద్యార్థులను వారి జంధ్యాలు, జనేయం అంటారు, యజ్ఞోపవేతం అంటారు, తొలగించమని అడిగారని ఆరోపణల నేపథ్యంలో వివాదం చెలరేగింది. ఈ సంఘటన పరీక్షల మొదటి రోజే జరిగింది. ఇంకేదో అంటే వాళ్ళు ఏదైతే సెక్యూరిటీ రీజన్గా చేస్తున్నారో కావాలంటే మొత్తం చెక్ చేయించండి. యజ్ఞోపవేతంలో ఏమైనా ఉందా, లేదా యజ్ఞోపవేతంలో ఏమైనా స్లిప్పులు పెట్టి తీసుకొచ్చాడా, లేదా దానికి పెద్ద టెక్నాలజీ వాడి ఆ చిన్న సెమీ కండక్టర్ లాంటివి పెట్టి చిప్పులు పెట్టి ఏదైనా మాస్ కాపింగ్ ప్రయత్నిస్తున్నాడా, చెక్ చేయండి. కానీ దాన్ని తొలగించమండం ఎంతవరకు కరెక్ట్? మరి అలా అనుకుంటే హెయిర్ స్టైల్ మొత్తం గుండు కొట్టించి ఎగ్జామ్కి రాండి అని చెప్పగలుగుతున్నారా? కాదు కదా. ఇప్పుడు కళ్ళజోడు ఉంది, రాసుతో కొంతమందికి కనపడదు సైటు, కళ్ళజోడు పెట్టుకొని వస్తారు. ఆ కళ్ళజోడులో కూడా కెమెరాసు, మాస్ కాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ వచ్చేసాయిగా. మన అటప్పుడు కళ్ళజోడు లేకుండా కళ్ళజోడు తీసుకురమ్మని చెప్పగలుగుతారా? సో ఇదంతా కేవలం సనాతన ధర్మానికి టార్గెట్ చేసే విధంగానే ఉన్నాయి. దీని మీద తల్లిదండ్రులు కూడా చాలా సీరియస్గా స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ సంబంధించి మత సామరస్యానికి భంగం కలిగించే సెక్షన్ల కింద FIR నమోదు చేశారు. మొత్తం మీద ఆ 3 ప్రొఫెసర్లపై సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయడం కాదు, అసలు ఎందుకు మీరు అంత కీన్గా అబ్జర్వ్ చేసే పరిస్థితి ఏంటి? ఎందుకు ఒక పర్టికులర్గా ఒక మతానికి సంబంధించే ఎందుకు ఇలా చేస్తున్నారు? నిజంగా సోషల్ మీడియా వేదిక మీద తరువాత చాలామందికి అవేర్నెస్ కలుగుతూ ఉండడం, ఈ దుర్మార్గపు మిగతా కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఈ మైనారిటీకి సంబంధించిన వాళ్ళు విషపూరితంగా వాళ్ళు ఆలోచించడం చూడండి. మొన్న TCS ఘటన, నాసిక్లో జరిగిన ఘటన కానీ, అంతకుముందు ఆ లెన్స్ కార్ట్లో వచ్చిన ఘటన, ఇవన్నీ కూడా మనసుకు లోపలికి బయటికి మాత్రం సెక్యులర్స్ అని చెప్పుకుంటూ లోపల మతపరమైన జాడ్యంతో, ఛాందసవాదంతో ముందుకెళ్ళే ఇటువంటి దుర్మార్గులకి ఖచ్చితంగా చెక్ పెట్టాలి. ప్రజలే బుద్ధి చెప్పాలి, వాళ్ళందరినీ అవాయిడ్ చేయాలి, మెల్లమెల్లగా వాళ్ళని సైడ్ చేయాలి. అంతేగాని పోనీలేరా, అందరూ అలా ఉంటారులేరా, వాళ్ళు ఇది ఉంటారులేరా అనుకోవచ్చు. కానీ ఒక కంట కనిపెడుతూ అటువంటి దురుద్దేశంతో ఉన్నవాడిని మాత్రం ఖచ్చితంగా సైడ్ చేయాల్సిన పరిస్థితి, బాధ్యత మనందరి మీద ఉంది. ఇది
సమాజంలో ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆర్గ్యూ చేసుకుని పోలీసులు గొడవ ఇది అయి కాదు, వాళ్ళకి ఎక్కడ మూలాలు ఉన్నాయో ఆ మూలాల నుంచి వాడికి సైడ్ చేస్తే ఇటువంటి పరిస్థితులు ముందు ముందు రావు. ఎవడైనా ఇలాంటి వాటి మీద చేయాలంటే భయపడాలి. చూడండి, ఒక పర్టికులర్గా మైనారిటీకి సంబంధించి ఎవరైనంటే వెంటనే వచ్చేస్తాడు ఎవడు. ఒకసారి ఒక సినిమాలో, పాత సినిమా, ఆ హీరోయిన్ తనకు వేసుకున్న ఆ నల్లని వస్త్రం ఏదైతుందో ప్రేమ కోసం పరిగెడుతున్నప్పుడు, ప్రియుడి కోసం పరిగెడుతున్నప్పుడు లంగర్ తగులుకొని అక్కడ అది విడిచిపెడుతుందని దాన్ని రాద్ధాంతం చేసేశారు. అంటే ప్రేమకి మతం అడ్డు కాదు అని చెప్పి ఉద్దేశంలో దర్శకుడు ఆ సీన్ పెట్టాడు. కానీ ఇక్కడ వెంటనే అలాగా దాన్ని విడిచిపెడుతుందా? ఎంత అన్యాయం! డైరెక్టర్ ఏంటి ఇలా చేశాడు, సినిమా నానా యాగ్ చేశారు. మరి ఇక్కడ అది తొలగించారు, అదే హిజాబా బురకా ఏదో సంథింగ్ తొలగించారని ఆ దర్శకుడి మీద, సినిమా మీద విషం కక్కిన పరిస్థితుల్లో ఏంటి, మీడియా, సోషల్ మీడియా అన్నీ అంత లేని రోజుల్లో కూడా మరి అక్కడ ఉండే సమైక్యత ఇక్కడ ఎందుకు కొరవడుతుంది? సో ప్రతి ఒక్కరు మేల్కొనండి, సమైక్యంగా ఆలోచించండి. మీకు ఒకవేళ బయటికి రావాలి, బయటకు వచ్చి పోరాటం చేయాలని భయం ఉంటే కనుక మౌనంగా ఉంటూనే అటువంటి వ్యవహారాలపై, అటువంటి వ్యక్తులపై సైలెంట్గా సైడ్ చేయండి. లెన్స్కార్ట్ లాంటివి ఏదైతే అందరూ కొండం ఆపేశారో, షేర్ మార్కెట్ కూడా ఎలా అయితే పడిపోయిందో అలా బుద్ధి చెప్పే ప్రయత్నం చేయండి ప్లీజ్. నెక్స్ట్